వంగవీటి రంగా వారసుడైనటువంటి రాధాకి మొన్నన ఎమ్మెల్సీ ఇస్తారు అంటే అవలేదు. కాపు సామాజిక వర్గం నుంచి నాగబాబుకి ఇచ్చేశారు కాబట్టి ఆయనకి లేదు. ఆయన భారతీయ జనతా పార్టీ కాదు కాబట్టి వాళ్ళు ఎవరు అక్కడ కాపుకే ఇచ్చారు సోమవీర్రాజు. కాబట్టి కాపులకు అన్యాయం జరిగిందనే పదం అనడానికి లేదు. అదే సందర్భంలో ఇటు తెలుగుదేశం ఇద్దరు బీసీలకి ఒక ఎస్సీకి ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ చేశామని అటు అయింది. రాధాకి మళ్ళీ అన్యాయం జరిగింది. వంగవీటి కుటుంబానికి సంబంధించి ఆ ఆశ కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఏమన్నా 27లో ఇస్తారేమో చూడాలి. ఇది పక్కన పెడితే ఇప్పుడు రంగా అభిమానులు కనీసం ఒక కోరిక కోరుతున్నారు. వంగవీటి మోహన్ రంగా గారి పేరుని కృష్ణా జిల్లాకి పెట్టమంటే అది కుదరదు. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు పెట్టారు కాబట్టి ఇది తీసి మళ్ళీ పెట్టడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఔటర్ రింగ్కి ఈ పేరు పెట్టమని చెప్పి కోరత మొన్న 9వ తారీఖున ఔటర్ రింగ్కి కానీ ప్రభుత్వ పథకాలకు కానీ ఈ పేరు పెట్టాలని కోరుతూ ఈ నెల మార్చి 9న ఆదివారం ఏదైతే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తర్వాత యాజిటేషన్స్ అని ప్రకటించారు. కాకపోతే ఎవరు దీని మీద అంత సీరియస్గా తీసుకుంటున్నట్టేం కనిపించట్లేదు. మేబీ గట్టిగా కనుక వీళ్ళు ప్రెషర్ చేస్తే దాని వరకు పెట్టచ్చు. ప్రభుత్వ పథకాలకైతే రంగా పేరు పెట్టరు. ఏ తెలుగుదేశం కార్యకర్త ఒప్పుకోడు.